రోజున గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత 6 సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు ఈ 6 సంవత్సరాల నుంచి సహకరించినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని యథాతథంగా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో ఆ పత్రికా సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు. నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవరం నుంచి బయలుదేరి మైలవరం వెళ్తాను. మైలవరం నుంచి పెడనెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను. పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకోనందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నేను రాష్ట్రంలో అందరి సంగతి నాకు తెలియదు, కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచో నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదాని కోసం నేను కూర్చోవస్తున్న ఎత్తుకొని వాళ్ళందరినీ గెలిపిస్తా ముందుకెళ్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 సార్లు ఇస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా నేను చెప్పాను, అన్న మనం తీసుకొచ్చిన ఈ ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు, నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏట్లో ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్న అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ దానికి కట్టుబడి ఉండండి, అక్కడ జాగ్రత్తగా చేపించండి, కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది, అదే సర్దుకుంటుంది అని చెప్పారు. కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు ప్రజల మీద చాలా భారం పట్టడం, చాలా అవస్థ పట్టడం, వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు. దాంట్లో శాసనసభ్యులు అయితే మేము 151 మంది ఉండొచ్చాము, కానీ కౌరవులు 101 మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక 50 మంది ఉన్నాం. కానీ దాంట్లో మా పాత్ర ఏముంది? ఈ రోజున మంచి చేస్తే పాండవులం అవుతాం, చెడు చేస్తే కౌరవులం అవుతాం. రాష్ట్రంలో ఈ రోజున సీట్లు వాళ్ళ స్థానాలు చాలా మందికి ట్రాన్స్ఫర్లు అయినాయి, చాలా మందికి తీసేశారు. కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వే మైలవరం నుంచి పోటీ చేస్తావంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పని వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి నేను భావించాను. ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, అందుకే నేను ఇల్లు కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను, నేను లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ ఈనాడు పేపర్ పని వాటికి ఏదో రాస్తుంటారా తెలుగుదేశం అంటుంటారు చెప్తే దాంట్లో ఏం వాస్తవాలు చెప్పారు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. నేను ఎన్నో పర్యాయాలు చెప్పాను, మైలవరం శాసనసభ్యుడిగా కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను. మరి ఆ విషయంలోనూ మనం మాట తిప్పాం, మడం తిప్పాం. దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యులు కూర్చోబెట్టుకుని ప్రజాస్వామ్యం, మనది ప్రజాస్వామ్య దేశం, మనం ప్రజాస్వామ్యతంగా ముందుకు పోవాలి. ఈ ప్రాంత సమస్యల కోసం వారి దగ్గర ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పుడు కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా చేస్తుండే. కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని 4 పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి. బయట ఎక్కడో కార్యక్రమాల్లోనూ వివాహాల్లోనూ లేకపోతే
ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికలు పంచుకోవడం చెప్తే, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు 5 సార్లు చెప్తే కలిసి ఆ ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి. నేను విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి 50 లక్షల నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇనిషియల్ ఇన్సూరెన్స్ నేను ఇస్తానని చెప్పి చెప్పండి. నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేసీఆర్ నాని గారికి ఫోన్ చేసి అడిగారు, సార్ ఇక్కడ ఏదో నాగులూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారు, ఒక 50 లక్షలు ఇవ్వండి సార్. ఫోన్లోనే ఆయన చెప్పి 50 లక్షలు ఆయన ఎంపీ నిధులు నాకు ఇచ్చారు. అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాల చివరిలో అడిగితే 3 కోట్ల రూపాయల నిధులు ఎంత అప్పుడుకుంటే నేను నిధులు కావాలని అడగగానే వారు 2.5 కోట్లు ఇచ్చారు. కనకమేడల రవీంద్ర కుమార్ గారు అడిగితే 50 లక్షలు ఇచ్చారు. ఈ రకంగా ప్రతిపక్షాల వాళ్ళు సహకరించారు తప్పితే స్వపక్షంలో ఉన్నవాళ్ళు ₹1 కూడా పరిస్థితి. నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నిటినీ వదిలిపెట్టి నా కుటుంబాన్ని వదిలిపెట్టి 6 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చినప్పటికీ నేను పట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం నుంచి దక్కింది నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే నాకు వస్తే 31 కోటికి కానీ 25 కోట్లున్నర ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించి నా మీద బురద జల్లాలని ప్రయత్నిస్తా ఉన్నారు. ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, కానీ నేనున్న పార్టీ వైనాట్ 175 మాడుతూ ఉంది. మరి నేను భయపడేవాడిని అయితే, నేను తప్పు చేసేవాడిని అయితే వైనాట్ 175 అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి. నేను అధికారం కోసమో పదవుల కోసమో వేటి కోసమో ఏ వేదికలు మార్చాల్సిన అవసరం లేదు. నా మనసు గాయపడ్డది. ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస్ చేసి ఆయన భోజనం చేసి వెళ్ళారు. ఆ రోజు నా పిల్లలు చిన్న పిల్లలు, ఈ రోజు ఒక పాపకు పెళ్లి అయింది, ఇంకొక 2 పిల్లలు చదువులు చివరి దిశలోకి వచ్చే వయసుకి ఎదిగారు. అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట తప్పను మడమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు.